సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు దుష్ట శిక్షణకు జగన్మాత వ్యూహం గురించి తెలుసుకుందాం. దేవతలారా, ఈ విషయమై నేను ఎప్పుడో ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను. మీరు అందరూ మీ అంశాలతో భూలోకంలో జన్మించాలి. భూభారాన్ని తొలగించాలి. అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను. కశ్యపుడు భార్యాసహితుడై యదువంశంలో ఆనక దుందుబిగా అందరికంటే ముందు అవతరిస్తాడు. భృగు శాపం ఉంది కనుక విష్ణుమూర్తి తన అంశతో వసుదేవుడికి పుత్రుడిగా అవతరిస్తాడు. నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను. కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను. దేవతా కార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను. ఆదిశేషుడు రోహిణి గర్భ సంజాతుడు అవుతాడు. ఈ ఇద్దరూ నా శక్తితో సర్వ దుష్ట సంహారం చేస్తారు. ఇది ద్వాపరాంతంలోనే జరుగుతుంది. ఇంద్రాంశంతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తంగా సంహరిస్తాడు. ధర్మాంశతో యుధిష్ఠిరుడు ఆవిర్భవించి పరిపాలకుడు అవుతాడు. వాయుదేవుని అంశతో భీముడు, అశ్విని దేవతల అంశలతో నకుల సహదేవులు, అష్టమ వసువుగా వసు అంశంతో భీష్ముడు జన్మించి శత్రు బలాలను క్షీణింపజేస్తారు. కాబట్టి ఇక మీరంతా నిశ్చింతగా వెళ్ళండి. ధరాదేవి స్థిరాదేవి అవుతుంది. భారం తొలగిపోతుంది. మీరంతా నిమిత్త మాత్రులు. స్వశక్తితో నేనే ఈ కార్యం నెరవేరుస్తాను. ఇది నిశ్చయం. కురుక్షేత్రంలో సర్వక్షత్రియ సంహారం జరుగుతుంది. అసూయ, ఈర్ష్య, తృష్ణ, మమత, జిగీష, మోహము, కామము మొదలైన దోషాలతోనూ బ్రాహ్మణ శాపం కారణంగానూ యాదవులు పూర్తిగా నశిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా శాప కారణంగానే అవతారం చాలిస్తాడు. మీరంతా మీ అంశాలతో మధురలో గోకులంలో అవతరించి అతడికి సహాయపడతారు అని చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది. భూదేవి తృప్తిగా నిట్టూర్చింది. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ తమ తమ నెలవులకు వెళ్లిపోయారు. వ్యాసకృత యోగమాయ ప్రశంస. జనమేజయ, యోగమాయ చెప్పినట్టు ప్రభాస కురుక్షేత్రంలో ధరాభారావతరణం ఎలా జరిగిందో ఇక వినిపిస్తాను, ఆలకించు అన్నాడు. యదువంశంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరించడం కేవలం ఈ పని కోసమే. భూభారం తొలగించడమే ఆ అవతారానికి లక్ష్యం. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆదిపరాశక్తి త్రిమూర్తులనే ఆడిస్తుంది. ఇతరుల మాట చెప్పాలా? గర్భావాస దుఃఖాన్ని విష్ణుమూర్తికి కల్పించడం ఆ జగన్మాతకు అదొక లీలా వినోదం. రామావతారంలో అంతకు మించిన మోహ పాశాలను కల్పించింది. దేవతలను వానరులుగా అవతరింపజేసింది. అందరినీ మమకార సమ్మోహితులను చేసింది. దుఃఖాలు చవిచూపింది. ఎవరో మహాయోగులు మాత్రమే ఈ పాశాలను ఛేదించుకుని ముక్త సంగులై ముముక్షువులవుతారు. ఇది అందరికీ సాధ్యం కాదు. ఆ విశ్వేశ్వరీ దేవిని ఉపాసించి ఆ భక్తిలో లేసల వాంసకాన్ని పొందగలిగితే చాలు, జీవుడు ముక్తుడవుతాడు. అలాంటి ఆది పరాశక్తిని ఆరాధించని వ్యక్తి అంటూ ఎవడైనా ఉంటాడా? భువనేసి అంటే చాలు అన్నవాడికి ముల్లోకాలు స్వాధీనపరుస్తుంది. మాం పాహి అని కూడా అంటే ఇంకా ఆ భక్తుడికి ఇవ్వగలిగింది లేకపోవడంతో జగన్మాత రుణపడిపోతుంది. తామేవ సముపాసంతే దేవీం విశ్వేశ్వరీం శివాం యద్భక్తి లేసలేశాంసలేసలేసలవాంసకం లబ్ధ్యా ముక్తో భవేజ్జంతుస్తాం న సేవేత కో జనః భువనేసీత్యేవ వక్త్రే దదాతి భువనత్రయం మాం పాహీత్యస్య వచసో దేయా భావదృఢాన్వితా విద్యా విద్యేతి తస్యా ద్వే రూపే జానీహి పార్థివా. జనమేజయ, విద్య అవిద్య అని ఆ మహాశక్తికి 2 రూపాలు. విద్యతో ముక్తుడవుతాడు, అవిద్యతో బద్ధుడవుతాడు. త్రిమూర్తులు ఆమెకు వశవర్తులు. అవతారాల పగ్గాలన్నీ ఆవిడ చేతిలోనే ఉంటాయి. ఒకప్పుడు వైకుంఠంలో క్షీరసాగరంలో సుఖాలు అనుభవించే శ్రీహరి మరొకప్పుడు దానవులతో యుద్ధాలు చేస్తుంటాడు. మరొకప్పుడు విస్తృతంగా యజ్ఞాలు చేస్తుంటాడు.
ఇంకోసారి తపస్సులు చేస్తూ తీర్థాలు సేవిస్తుంటాడు. ఇంకో సమయంలో ఆదిశేషుడి మీద పడుకుని యోగ నిద్రపోతూ ఉంటాడు. ఏమైనా ఇంతటి శ్రీ మహావిష్ణువు ఏనాడు స్వతంత్రుడు కాడు. బ్రహ్మ, రుద్రేంద్ర, వరుణ, కుమేర, యమాగ్ని, రవీందు ప్రభృతి దేవతలు, దేవనాయకులు ఎవ్వరూ స్వతంత్రులు కారు. సనక సనందాది మునీశ్వరులు, వశిష్ఠాది మహర్షులు అందరూ జగదంబకు వశం వదిలే ఆటబొమ్మలే. ముకుతాడు వేస్తే పశువులు ఎలా చెప్పిన మాట వింటాయో అలాగే దేవతలంతా కాలపాస నియంత్రితులై జగన్మాతకు వశవర్తులే ఉంటారు. హర్షము, శోకము, నిద్ర, మెలకువ, అలసట మొదలైన భావాలు, అవస్థలు సకల ప్రాణికోటికి సమానం. దేవతలను అమరులు అంటే మరణం లేనివారు, నిర్జరులు ముసలితనం లేనివారు అంటూ గ్రంథకర్తలు కీర్తించడం ఏదో మాట వరుసకే తప్ప పరమార్థత ఇది సత్యం కాదు. ఉత్పత్తి, స్థితి, వినాశాలు దేవతలందరికీ ఉన్నాయి, ఇది సత్యం. మరి ఇంకా అమరులు ఏమిటి, నిర్జరులేమిటి? పుడుతున్నారు, దుఃఖాలు అనుభవిస్తున్నారు, అటుపైన గిడుతున్నారు. వీరిని దేవతా శబ్దాలతో వ్యవహరించడం కూడా సమంజసం కాదు. దివ్యంతి క్రీడంతి సుఖేషు ఇతి దేవాహ. సుఖాలలో తేలియాడేవారు దుఃఖాలలో ఎలా క్రీడించగలుగుతున్నారు? మరి క్షణంలో ఉత్పత్తి నాశాలు కనిపిస్తున్నాయి కదా. ఆయుర్దాయం తీరగానే జలచర కీటక మసకాదుల్లాగా అంతరిస్తున్నారు. అందుచేత వీరిని అమరులు అనడానికి వీల్లేదు, మరాహ అనవలసిందే. కాకపోతే ఆయుర్దాయంలో ఉండే హెచ్చుతగ్గులను బట్టి దేవతలని మానవులని భేదాలు ఏర్పడుతున్నాయి. దేవతలలో కూడా ఎక్కువ ఆయుర్దాయం కలవారు బ్రహ్మ, రుద్ర, విష్ణువులు. ఇదే క్రమంలో నశిస్తున్నారు, ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందుతున్నారు. దేహధారికి నాశం తప్పదు, మృతునికి పునర్జన్మ తప్పదు. అందరికీ ఇదొక చక్రం అనివార్యం. మానం దేహవతో నాశః మృతస్యోత్పత్తిరేవ చ చక్ర సంభ్రమణం రాజన్ సర్వేషాం వాత్ర సంశయః. మోహజాలంలో చిక్కుకున్నవాడికి ముక్తి లేదు. మాయ ఉన్నంతకాలము మోహం నశించదు. సృష్టి సమయంలో అందరూ ఆవిర్భవిస్తారు, కల్పాంతంలో మళ్ళీ అందరూ నశిస్తారు. దేని నాశానికి దేన్ని నిమిత్తంగా బ్రహ్మ సృష్టిస్తాడో దానితోనే అది నశిస్తుంది, మరొక కారణం ఉండదు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖాలు, సుఖాలు అన్నీ విధి నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. అందరికీ సుఖప్రదులైన ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రులు. వారికి శత్రుపీడలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. సూర్యుడు కొడుకు మందుడు శనీశ్వరుడు, చంద్రుడు కళంకి క్షయరోగ పీడితుడు, 15 రోజుల క్షీణదశ. చూశావా జనమేజయ, ఎంతటి వారికైనా విధి సూత్రం అనుల్లంఘ్యం. వేదాలను నిర్మించి జగత్తును సృష్టించి అందరికీ బుద్ధులు గరిపిన చతుర్ముఖుడు సొంత కూతురు సరస్వతిని చూసి మనస్సులో కలత చెందాడు. శివుడంతటివాడు భార్యా వియోగాన్ని అనుభవించాడు. సతీదేవి అగ్నికి ఆహుతి అయినప్పుడు ఎంతగా దుఃఖించాడో. అందరికీ ఆర్తిహరుడైన హరుడికే ఆర్తి తప్పలేదు. భార్యా వియోగంలో విరహాగ్నిని తట్టుకోలేక శివుడు కాళిందిలో మునిగితే ఆ వేడికి అది నల్లబడిపోయింది. ఆ తాపంలో మతి చలించి తిరుగుతూ దిగంబరుడై శివుడు భృగు మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అప్పుడు ఆ మహర్షి శపించాడు కూడా. సిగ్గులేనివాడా, నీ లింగం ఊడిపడిపోవుగాక అన్నాడు. ఇవి శివుడి కష్టాలు. దేవేంద్రుడు వృషభావతారం ధరించి భూలోకంలో వాహనమయ్యాడు. వివేకవంతుడు, సర్వజ్ఞుడు అని పేరు వడిసిన విష్ణుమూర్తి బంగారు లేడిని చూసి మోసపోయాడు. రాక్షసుడని తెలుసుకోలేకపోయాడు. భార్యా విరహంలో కామమోహితుడై మామూలు మనిషి కన్నా దారుణంగా ఓలున విలిపించాడు. మూఢుడై చెట్టును పుట్టను జానకి జాడ చెప్పమని బతిమాలాడు. లక్ష్మణ, విరహం తట్టుకోలేను, మరణిస్తానన్నాడు. నేను మరణిస్తే నువ్వు మరణిస్తావు. మన ఇద్దరి వార్త తెలిసి మన తల్లులు సోదరులు మరణిస్తారు. కైకేయి కోరిక తీరుతుంది అంటూ రోదించాడు. జానకి, జానకి, కనిపించవా, కనిపించవా అంటూ అడవులలో పరుగులు పెట్టాడు. సర్వలోక శరణ్యుడైన రాముడు చివరికి వానరులను శరణుజొచ్చాడు. సరే, కడపటికి రావణాది రాక్షసులను సంహరించి సీతను తిరిగి పొందగలిగాడనుకో, అది వేరే సంగతి. యోగమాయ బలం ఎంతటిదో గ్రహించు.
ఈ ప్రపంచాన్ని భ్రమింపజేస్తున్నది ఆ యోగమాయ. విష్ణువు తదధీనుడై కృష్ణుడిగా అవతరించిన కథ విందువుగాని చెబుతాను అంటూ కంస దౌష్ట్యం గురించి చెబుతున్నాడు వ్యాసమహర్షి. యమునా తీరంలో అందమైన మధువనం ఉండేది. మధుపుత్రుడు లవణాసురుడు దానికి అధిపతి. వాడు వరదాన గర్వితుడై శిష్టులను పలువిధాలా హింసిస్తుంటే లక్ష్మణ సోదరుడు శత్రుఘ్నుడు తీవ్ర యుద్ధం చేసి సంహరించాడు. అక్కడే మధురా నగరాన్ని నిర్మించి తన పుత్రులు పుష్కరాక్షులనిద్దరినీ పరిపాలకులుగా నియమించాడు. కాలక్రమాన శత్రుఘ్నుడు స్వర్గస్థుడయ్యాడు. అటుపైన సూర్యవంశం నశించింది. యయాతి తనయులైన యాదవులు ఆ మధురను రాజధానిగా చేసుకున్నారు. సూరసేనుడు మొదటి అధిపతి అయ్యాడు. అతడికి వరుణదేవుడి శాపం కారణంగా కశ్యపుడు వసుదేవుడే జన్మించాడు. దశ దిశలా ఖ్యాతి గడించాడు. అదే కారణంగా అదితి దేవకీదేవిగా జన్మించింది. ఉగ్రసేనుడికి కంసుడు జన్మించాడు. దేవకుడు దేవకీదేవిని వసుదేవుడికిచ్చి వివాహం చేశాడు. ఆ సందర్భంలో ఆకాశవాణి ఇలా పలికింది: కంస, దేవకీదేవికి అష్టమ గర్భంలో జన్మించిన కుమారుడు నిన్ను సంహరిస్తాడు, తెలుసుకో అంది. ఇది విని కంసుడు ఆశ్చర్యపోయాడు. దేవవాక్యం కదా, అసత్యం కాదు అనుకున్నాడు. దేవకీదేవిని సంహరింపజేస్తే ఇక తనకు ఈ మృత్యు భయం ఉండదు అనుకున్నాడు. పరమ పూజ్యురాలైన మేనత్తను ఎలా చంపడమా అని రవ్వంత సంకోచించాడు. ఇయం పితృష్వసా పూజ్య కథం హన్మీత్య చింతయత్. బాగా ఆలోచించాడు. సొంత ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతటి పాపమైనా చెయ్యవచ్చు అని ఒక నిశ్చయానికి వచ్చాడు. కొత్త పెళ్లి కూతురు దేవకీదేవి జుట్టు పట్టుకుని కత్తి దూశాడు. వసుదేవుడి అనుచరులు, పెళ్లికి వచ్చిన బంధువులు అడ్డుపడ్డారు. కత్తులు దూశారు. కంసుడితో యుద్ధం చేశారు. వృద్ధ యాదవులు కల్పించుకుని యుద్ధం విరమింపజేశారు. కంస, ఏమిటి ఈ మూర్ఖత్వం? మేనత్త పరమ పూజ్యురాలు, పైగా పెళ్లి కూతురు, ప్రాణాలు తీస్తావా? ఎంత అశుభం, ఎంత అమంగళం అన్నారు. పితృష్వ సేయం తే వీరా పూజనీయా చ బాలిస నహంతవ్యా త్వయా వీరా వివాహోత్సవ సంగమే. స్త్రీ హత్యా దోషం మహాపాతకం. ఆకాశంలో ఎవరో ఏదో పలికితే నమ్మయ్యడమేనా? ఏ శత్రువో అదృశ్య రూపంలో అలా పలికి ఉండవచ్చు గదా. నీ కీర్తిని నాశనం చేయడానికి, వసుదేవుడి కుటుంబాన్ని ధ్వంసం చేయడానికి నీ శత్రువో అతడి శత్రువో ఈ కుట్ర పన్ని ఉండవచ్చు కదా. ఈ మాత్రం వివేకం లేకపోతే ఎలా? మహావీరుడవయ్యుండి భూత భాషితానికి, అశరీరవాణికి భయపడిపోతున్నావా? పెళ్లి పీటల మీద సొంత మేనత్త ప్రాణాలు తీయడానికి సాహసిస్తున్నావా? అయ్యయ్యో పిచ్చివాడా, నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తే మాత్రం నీకు రాసిపెట్టి ఉన్నది తప్పుతుందా? ఎవరికైనా అలా తప్పిందా? పితృశ్వసాన హంతవ్య వివాహ సమయే పునః. ఈ ప్రబోధంతో కంసుడు శాంతించాడు. అప్పుడు నీతిజ్ఞుడైన వసుదేవుడు ఉభయపక్షాల బాగా ఆలోచించి ఒక ప్రతిపాదన చేశాడు. కంస, నేను సత్యాన్ని నమ్ముకున్నవాడిని, ఈ ముల్లోకాలకు సత్యమే ఆధారమని విశ్వసించిన వాడిని. నీకు మాట ఇస్తున్నాను, నన్ను నమ్ము. దేవకీ పుత్రులను పుట్టినవాడిని పుట్టినట్టు నీకు అర్పిస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందుగాని. నేను మాట తప్పితే నా పూర్వీకులు అందరూ కుంభీపాక నరకానికి పోతారు అన్నాడు. ఈ ప్రతిపాదనకు సభ్యులందరూ హర్షించారు. వసుదేవుడు మాటకు కట్టుబడే మనిషి కనుక విశ్వసించవచ్చునన్నారు. కంసుడు సరే అని దేవకీదేవి జుట్టు వదిలిపెట్టాడు. పెళ్లి భజంత్రీలు మ్రోగాయి. దేవకీ వసుదేవులు స్వజనంతో తమ మందిరానికి వెళ్లారు. దేవకీ వసుదేవ సంవాదం. అటుపైని కొంతకాలానికి దేవకీదేవి గర్భం ధరించింది. 10 నెలలు మోసి మగబిడ్డను ప్రసవించింది. వసుదేవుడు తన శపథాన్ని, అలనాటి సంఘటనను గుర్తు చేశాడు. బిడ్డను కంసుడికి అప్పగిస్తానన్నాడు. కర్మ పరిపాకం మన బోంట్లకు దుర్జ్ఞేయం. అందరూ కాలపాశానువర్తులే. శుభ అశుభ కర్మఫలాలు అనుభవించక తప్పదు. ప్రతి జీవుడికి ప్రారబ్ధం ఒకటి ఉంటుంది. అది విధి నిర్మితం, అనుల్లంఘ్యం. దేవి, ఇంతకన్నా నేను చెయ్యగలిగింది ఏమీ లేదు అన్నాడు. వసుదేవుడు అంతరంగంలో పడుతున్న ఆవేదన అర్థమయ్యింది. దేవకీదేవి అంది కదా, స్వామి, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదంటున్నారు. నిజమే. కాని తీర్థయాత్రలు చేయడం వల్ల, తపస్సులు చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల దుష్కర్మల ఫలితాలను తప్పించుకోవచ్చునేమో. ధర్మశాస్త్రాలలో ప్రాయశ్చిత్త విధులు ఇందుకే కదా చెప్పారు.
బ్రహ్మహత్య, సువర్ణాపహరణం, సురాపానం, గురుపత్ని గమనం వంటి పంచ మహాపాతకాలకు ప్రాయశ్చిత్తంగా 12 వ్రతాన్ని మనుప్రభృక్తులు, ధర్మశాస్త్రకర్తలు ఉపదేశించారు కదా. వాటిని ఆచరించిన వారికి పాపాలు తొలగిపోవా మరి? తొలగిపోనట్టయితే తత్వదర్శులైన మహర్షులు వాటిని ఎందుకు చెప్పినట్టు? యాజ్ఞవల్క్యుడు మొదలైన ధర్మశాస్త్రకర్తల మాటలు నిరర్ధకాలేనా? అదీకాక ప్రాణేశ్వర, జరగవలసింది జరిగి తీరుతుంది అనే మాటను అంగీకరిస్తే ఇక సకల శాస్త్రాలు, సకల ప్రయత్నాలు వ్యర్థమే కదా. తగ్గవలసుంటే రోగం తగ్గుతుందన్నప్పుడు ఆయుర్వేదం ఎందుకు? రావలసుంటే స్వర్గం వస్తుందన్నప్పుడు అగ్నిష్టోమాది యజ్ఞాలు ఎందుకు? ప్రాణికోటి ప్రవృత్తిశీలమే నిరర్థకమవుతుంది కదా. ప్రమాణాలన్నీ వ్యర్థమైపోతే ధర్మానికి మూలఛేదం జరిగిపోదు. మరొక్క మాట, నాథ, ప్రయత్నించి ఉద్యమించి కార్యాలను సాధించుకున్న వ్యక్తులు ఎంతోమంది మన కళ్ళ ఎదుట కనబడుతున్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవడం మన కర్తవ్యం. మన బిడ్డను మనం దక్కించుకోవాలి. ఒక మంచి కోసం, ఒక శుభం కోసం మాట తప్పడం ఏ రకంగానూ నింద్యం కాదని బుద్ధిమంతులు చెబుతున్నారు. మిథ్యా యది ప్రకర్తవ్యం వచనం శుభమిచ్చత న తత్ర దూషణం కించిత్ ప్రవదంతి మనీషిణః. దేవకీదేవి పలుకులు వసుదేవుడి సత్యనిష్టను కదిలించలేకపోయాయి. తాను నమ్మిన కర్మ సిద్ధాంతాన్ని మరింత హేతుబద్ధంగా వివరించాడు. ప్రాణేశ్వరి, నిజమే, నువ్వన్నట్టు ప్రయత్నము, ఉద్యమము చేయవలసిందే. కానీ ఫలం ఎప్పుడూ దైవాధీనమే. అందరికీ అన్ని ప్రయత్నాలు అన్ని వేళలా ఫలించవు. అది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా. అందుచేత ఉద్యమ ఖలు కర్తవ్య ఫలం దైవవశానుగం. ఇది గుర్తుంచుకోవాలి మనం. అదీకాక ఈ సంసారంలో ప్రతి జీవికి 3 రకాల కర్మలు ఉంటాయని వేద పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. సంచిత కర్మ, జీర్ణ కర్మ, ప్రారబ్ధ కర్మలు 3 బీజప్రాయాలుగా ఉండి శుభాశుభాలను కల్పిస్తూ ఉంటాయి. జన్మ జన్మలకు వెంట వస్తాయి. కర్మానుసారంగానే జీవుడు ఒక దేహాన్ని విడిచిపెట్టి మరొక దేహం పొందుతూ ఉంటాడు. దివ్య దేహంతో స్వర్గసుఖాలు అనుభవించడం గాని, యాతనా దేహంతో నరకయాతనలు పడటం గాని అంతా కర్మఫలంగానే జరుగుతూ ఉంటుంది. వర్తమాన కర్మలు ప్రాయశ్చిత్తంతో నశిస్తాయి. సంచిత కర్మలు అంతే. ప్రారబ్ధ కర్మలను మాత్రం యథాతథంగా అనుభవించక తప్పదు. అదొక్కటే వాటిని తొలగించుకునే మార్గం. ప్రాయశ్చిత్తేన నశ్యంతి వర్తమానాని భామిని సంచితాని తథైనాసు యథార్థం విహితేన చ ప్రారబ్ధ కర్మణాం భోగాత్ సంక్షయో నాణ్యతా భవేత్. అందుచేత ఓ ప్రియ భామిని, మన కుమారుణ్ణి కంసుడికి అప్పగించక తప్పదు. మాట తప్పి లోకనిందకు గురికావడం ఎవరికీ అభిలషణీయం కాదు. ఈ సంసారం అనిత్యం, అశాశ్వతం. జనన మరణాలు దైవాధీనాలు. అందుకని దేనికీ శోకించవలసిన పని లేదు. ఆడి తప్పిన వాడి జీవితం వ్యర్థం. ఇహలోకమే లేనివాడికి పరలోకం ఏమిటి? కనుక దేవి, బిడ్డను ఇలాతే కంసుడికి అప్పగించి వస్తాను. సత్యాన్ని సేవించిన వారికి భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. సుఖం కానీ దుఃఖం కానీ సత్యమే సంసేవ్యం, సుకృతమే కర్తవ్యం. సత్య సంరక్షణాద్దేవి శుభమేవ భవిష్యతి. వసుదేవుడి సత్యనిష్టను కాదనలేకపోయింది దేవకీదేవి. అలాగని కన్నబిడ్డను అప్పగించను లేకపోయింది. తనలో తానే దారుణంగా విలపించింది. కట్టకడపటికి మనస్సు రాయి చేసుకుని వణికిపోతున్న చేతులతో బిడ్డను భర్తకు అందించి బావును మంది. వసుదేవుడిలో చలనం లేదు. ధర్మనిష్ట, సత్యనిష్టలు మూర్తిభవించిన వ్యక్తిత్వం. పసిగుడ్డును పొత్తిలిలో పెట్టుకుని కంసుడి ఇంటికి బయలుదేరాడు. చూపరులు అభినందించారు. ప్రజలారా చూడండి, వసుదేవుడు ఎంతటి సత్యసంధుడో. పసికందును మృత్యువుకి అప్పగిస్తున్నాడు. ఆహా, ఏమి ధర్మనిష్ట! ఇతడి జీవితం ధన్యం అని ప్రశంసించారు. వసుదేవుడు నిబ్బరంగా నడిచి వెళ్లి నెత్తురుగుడ్డును కంసుడికి సమర్పించాడు. అతడి ధీరత్వానికి కంసుడే ఆశ్చర్యపోయాడు. బాలుణ్ణి తీసుకున్నాడు. చిరునవ్వులు చిందించాడు. వసుదేవా, నీ ధీరత్వాన్ని అభినందిస్తున్నాను. నీ సత్యనిష్టను ప్రశంసిస్తున్నాను. నిజంగా నువ్వు మాన్యుడివి, అసామాన్యుడివి. కానీ ఈ బిడ్డడు నా మృత్యువు కాదు. నువ్వు హాయిగా తీసుకుపోవచ్చు. 8వ కాన్పున పుట్టినవాడే నా పాలిటి యమధర్మరాజు అని కదా అశరీరవాణి చెప్పింది. కాబట్టి
అష్టమగర్భ సంజాతుణ్ణి మాత్రం నాకు తెచ్చి అప్పగించు అని చెప్పి పంపించేశాడు. వసుదేవుడు పసికందును తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. కంసుడి నిర్ణయాన్ని అతడి మంత్రులందరూ హర్షించారు. శిశు హత్య మహాపాతకానికి వృధాగా ఒడిగట్టకపోవడాన్ని అభినందించారు. కొలువు చాలించి ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోయారు. కాసేపటికి నారద మహర్షి వచ్చాడు. అభ్యుత్థాన అర్ఘ్య పాద్యాది సత్కారాలు యథావిధిగా నిర్వహించాడు ఉగ్రసేనసుతుడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. రాకకు కారణం ఏమిటో తెలుసుకోవచ్చునా మహర్షి అన్నాడు వినయంగా కంసుడు. కంస, ఆ మధ్య నేనొక రోజున మేరు పర్వతానికి వెళ్ళాను. అప్పుడు అక్కడ బ్రహ్మాది దేవతలు సమావేశమై తీవ్రంగా సమాలోచనలు జరుపుతున్నారు. మంత్రాంగం నిర్వహించారు. నిన్ను సంహరించడానికి విష్ణుమూర్తి దేవకీ వసుదేవులకు పుత్రుడుగా జన్మిస్తాడుట. నువ్వేమో ఇప్పుడు చేతికి చిక్కిన శత్రువును సంహరించకుండా పంపించేశావు. ఎంత తెలివి తక్కువ వాడవయ్యా! రాజనీతి తెలిసిన వాడు ఎవడైనా ఇలా చేస్తాడా అన్నాడు. నారద, అశరీరవాణి మాట ప్రకారం అష్టమ గర్భం నా శత్రువు. వాడిని చంపుతాను. వృధాగా ఈ శిశువులనందరినీ సంహరించి పాపం మూటగట్టుకోవటం ఎందుకు అన్నాడు. కంస, ఇందుకే నిన్ను వెరివాడవంటున్నాను. దేవతల మాయాబలం నీకు తెలీదు. అల్పుడైనా శత్రువును ఉపేక్షించకూడదు అనేది అతి సామాన్యమైన రాజనీతి. ఇది నీకు తెలీదు. అష్టమగర్భం అంటున్నావు. ఏది అష్టమగర్భమో నువ్వు ఎలా లెక్కగడతావు? ఏది కలపాలో ఏది తీసివేయాలో తెలుసా? నీ అంతటి మూర్ఖుణ్ణి నేనెక్కడా చూడలేదు. అయినా నాకెందుకులే అని నారదుడు వెళ్ళిపోయాడు. వెంటనే కంసుడు వసుదేవుడి ఇంటికి మనుషుల్ని పంపాడు. పసిబిడ్డను తెప్పించాడు. రాతి బండకు విసిరి కొట్టాడు. మందబుద్ధి సుఖంగా నిద్రపోయాడు. సౌనకాది మహామునులారా, శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం శ్రద్ధగా ఆలకిస్తున్నారు గదా అని సూతుడు మధ్యలో ఒకసారి హెచ్చరిక చేశాడు. అనంతర కథ కొనసాగించాడు. జనమేజయుడికి నారదుడి వ్యవహారం దారుణం అనిపించింది. వ్యాస మహర్షిని అడిగాడు. మహర్షి, ఆ పసిగుడ్డు ఏం మహాపాపం చేశాడని కంసుడు ఎందుకు చంపినట్టు? నారదుడు మహర్షి కదా, మహాజ్ఞాని కదా, ధర్మతత్పరుడంటారే అందరూ. బ్రహ్మవేత్త అయ్యుండి ఇంతటి మహాపాపం చేయిస్తాడా కర్త కారయిత ఇద్దరూ పాపపుణ్యాలకు సమభాగులే కదా. ఇంతటి నీచానికి ఎలా ప్రేరేపించాడు? ఏ కర్మ విపాకం వల్ల ఆ పసిబాలుడు అలాంటి దుర్మరణానికి గురి అయ్యాడు? ఇవన్నీ సందేహాలే. పితామహ, నువ్వే తీర్చాలి అన్నాడు. జనమేజయ, నారదుడు కలహప్రియుడు. ఆయనకి అన్నీ సరదాలే. కౌతిక ప్రేక్షకుడు. దేవకార్యం చక్కబెట్టడానికి వచ్చి అలా చేయించాడు. అతడిది మిథ్యాశీలం కాదు, అసత్య భాషణుడు కాదు. దేవకార్యం నిర్వర్తించడమే అతడికి ఎల్లవేళలా కర్తవ్యం. ఆ విషయంలో అంతఃశుచి బహిశుచి ఉన్నవాడే. న మిథ్యా భాషణే బుద్ధిర్మునేస్తస్య కథాచన సత్యవక్తాసురాణాం సా కర్తవ్యే నిరతశుచిః. నారదుడి ప్రేరణతో కంసుడు పుట్టినవారిని పుట్టినట్టు 6 బాలకులను సంహరించాడు. వీరంతా శాపయోగం వల్ల గర్భవాస దుఃఖం అనుభవించి దేవకీ సుతులుగా జన్మించి కంసుడి చేతిలో మరణించి ముక్తి పొందారు. ఆ శాపం ఏమిటో, ఎలా దాపురించిందో చెబుతాను విను. నీ ఆందోళన చల్లారుతుంది అన్నాడు. షడ్గర్భుల వృత్తాంతం. స్వయంభువ మన్వంతరంలో ఊర్ణాదేవి మరీచులకు 6 పుత్రులు జన్మించారు. అందరూ మహాబలశాలులు, ధర్మతత్పరుడు. బ్రహ్మదేవుడు కూతురు పట్ల కాముకుడు అవ్వడాన్ని గమనించి వీరు పరిహసించారు. దానికి అలిగిన బ్రహ్మదేవుడు రాక్షసులుగా జన్మించండి అని వీరిని శపించాడు. అనంతరం కొంతకాలానికి వీరు 6 కాలనేమికి సుతులే జన్మించారు. అటుపైని హిరణ్యకశిపుడికి పుత్రులయ్యారు. రాక్షస వంశంలో పుట్టిన సహజంగా జ్ఞానులు కనుక శాంతచిత్తులే తపస్సు చేశారు. దానికి బ్రహ్మదేవుడు సంతోషించాడు. బాలకులారా, పూర్వం ఒకప్పుడు క్రోధంతో మిమ్మల్ని శపించాను. ఇప్పుడు మీ తపస్సులకు సంతోషించాను. ఏదైనా వరం కోరుకోండి, ఇస్తాను అన్నాడు. బ్రహ్మదేవ, అయితే మాకు దేవ మానవ గంధర్వోరగ సిద్ధులెవరి వల్ల మరణం లేకుండా వరం అనుగ్రహించు అని వారు వేడుకున్నారు. చతుర్ముఖుడు అంగీకరించాడు. అదృశ్యమయ్యాడు. హిరణ్యకశిపుడికి ఈ వార్త తెలిసింది. అతి క్రుద్ధుడయ్యాడు. నన్ను వదిలేసి మీరు వరాలు పొంది కులుకుతారా అని మండిపడ్డాడు. నన్ను మీరు వదిలేశారు కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను. పొండి, పాతాళానికి పొండి, అక్కడ నిద్రావసులై పడి ఉండండి.
ఎప్పటికో దేవకి గర్భంలో ఏటేటా ఒక్కొక్కరుగా జన్మించండి. క్రిందటి జన్మలో మీ తండ్రి కాలనేమి, అప్పుడు కంసుడుగా ప్రభవిస్తాడు. అతడి చేతిలో మీరు శిశువులుగానే మరణిస్తారు. ఇది నా శాపం, మీరు పొందిన వరాన్ని వృధా చేసే శాపం. పొండి పాతాళానికి పోయి నిద్రపోండి అన్నాడు హిరణ్యకశిపుడు. జనమేజయ అలా శక్తులై జన్మించిన షడ్గర్భులను కంసుడు వధించి శాప విముక్తి కలిగించాడు. దేవికి సప్తమ గర్భంగా ఆదిశేషుడి అంశం ప్రవేశించింది. 5వ నెల నిండగానే యోగమాయ తన యోగశక్తితో ఈ గర్భాన్ని సంకర్షణ చేసి తీసి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టింది. దేవికి గర్భస్రావమయ్యిందని వార్త నగరమంతా వ్యాపించింది. కంసుడు నిర్ధారించుకుని సంతోషించాడు. శేషాంసః సప్తమస్తత్ర దేవకీ గర్భ సంస్థితః విశ్రంసితశ్చ గర్భోऽసౌ యోగేన యోగమాయయా నీతశ్చ రోహిణీ గర్భే కృత్వా సంహర్షణం బలాత్ సతితః పంచమే మాసి లోకఖ్యాతిం గతస్తదా. భూభారాన్ని తొలగించడమనే దేవకార్యం కోసం శ్రీమన్నారాయణుడు దేవికి అష్టమ గర్భంలో ప్రవేశించాడు. గర్భవాస క్లేశాన్ని అనుభవిస్తున్నాడు. తాత అన్నాడు జనమేజయుడు. ఏమిటి మనవడా సందేహం అడిగాడు వ్యాసుడు. వ్యాసర్షి, కశ్యపాంశ వచ్చి వసుదేవుడయ్యాడన్నావు, శేషాంశ వచ్చి గర్భ వినిమయంతో బలరాముడయ్యాడన్నావు, విష్ణుమూర్తి అంశ అష్టమ గర్భంలో శ్రీకృష్ణుడుగా ఉంది అన్నావు. బాగానే ఉంది. కానీ మిగతా దేవతలను కూడా తమ తమ అంశలతో యదువంశంలో ప్రభవించమని ఆదిలోనే వ్యూహరచన వేళ శ్రీహరి ఆజ్ఞాపించాడు గదా. ఏ ఏ దేవతలు ఏ ఏ యాదవులుగా జన్మించారో, ఏ ఏ రాక్షసులు ఏ ఏ రాజులుగా జన్మించారో తెలియజెప్పవా అన్నాడు. దేవతా రాక్షసాంశల అవతరణ. జనమేజయ, అందరిని గురించి విస్తరంగా చెప్పడం సాధ్యం కాదు కనుక క్లుప్తంగా చెబుతాను, గ్రహించు. కశ్యపుడు వసుదేవుడుగా, అదితి దేవిగా, ఆదిశేషుడు బలరాముడుగా, నారాయణుడు శ్రీకృష్ణుడుగా, నరుడు అర్జునుడుగా. క్రిందటి జన్మలో వీరిద్దరు ధర్ముడు కుమారులు నరనారాయణులు. ధర్మరాజు యుధిష్ఠిరుడుగా, వాయుదేవుడు భీముడుగా, అశ్విని దేవతలు నకుల సహదేవులుగా, సూర్యుడు కర్ణుడుగా, యముడు విదురుడుగా, బృహస్పతి ద్రోణుడుగా, శివుడు అశ్వత్థామగా, సముద్రుడు శంతనుడుగా, గంధర్వపతి దేవకుడుగా, దేవకీదేవి తండ్రి, వసువు భీష్ముడుగా, మరుత్తు విరాటుడుగా, అరిష్టసుతుడైన హంసుడు ధృతరాష్ట్రుడుగా, మరుద్గణంలోనే మరొక ఇద్దరు కృపాచార్య కృతవర్మలుగా, కలిపురుషుడు దుర్యోధనుడుగా, ద్వాపరుడు శకినిగా, బుధుడు సువర్చసుడుగా, చంద్రుడు రురువుగా, పావకుడు అంటే అగ్ని దృష్టద్యుమ్నుడుగా, నిర్రుతి శిఖండిగా, సనత్కుమారుడు ప్రద్యుమ్నుడుగా, వరుణుడు ద్రుపదుడుగా, లక్ష్మీదేవి ద్రౌపదిగా, విశ్వే దేవతలు ద్రౌపదేయులుగా, సిద్ధి కుంతిగా, ధృతి మాద్రిగా, మతి గాంధారిగా, అప్సరసలు కృష్ణపత్నులుగా, ఇంద్రశత్రువులైన రాక్షసులు రాజులుగా, హిరణ్యకశిపుడు శిశుపాలుడుగా, విప్రజిత్తు జరాసంధుడుగా, ప్రహ్లాదుడు శల్యుడుగా, కాలనేమి కంసుడుగా, హయగ్రీవ రాక్షసుడు కేసిగా, బలి కుమారుడైన అరిష్టుడు కకుంభిగా, అనుహ్లాదుడు దృష్ణకేతుడుగా, భాష్కలుడు భగవద్దత్తుడుగా, లంబ ప్రలంబులకులు కరదేనుకులుగా, వారాహ కిశోరులు చాణూర ముష్టికులుగా, దితిపుత్రుడైన అరిష్టుడు కువలయనాగం అంటే ఏనుగుగా, బలిపుత్రిక బకిగా, దాని తమ్ముడు బకాసురుడుగా జన్మించారు. జనమేజయ, ఇక్కడ మరొక విశేషం నువ్వు గ్రహించాలి. భూభారాన్ని తొలగించమని బ్రహ్మాది దేవతలు ప్రార్థించిన రోజున విష్ణుమూర్తి 2 శిరోజాలు తీసి వారికి ఇచ్చాడు. అందులో ఒకటి నల్లనిది, అది శ్రీకృష్ణుడు. రెండవది తెల్లనిది, అది బలరాముడు. యదా బ్రహ్మాదయో దేవాః ప్రార్థనార్థం హరిం గతాః హరిణా చ తదా దత్తో కేశో ఖలు సితాసితౌ శ్యామవర్ణస్తతః కృష్ణః శ్వేతః సంకర్షణస్తదా భారానతరణార్థం తో జాతో దేవాంశ సంభవౌ. ఉగ్రసేనసుతుడు కంసుడు దేవకీ పుత్రులను 6 సంహరించాడు. సప్తమ గర్భం చీలిపోయిందని సంతోషించాడు. అష్టమ గర్భం ధరించిందని తెలిసినప్పటి నుంచి మృత్యుభయం పెరిగింది. స్వీయ రక్షణకు, గర్భరక్షణకు
మరింతగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు. సరిగ్గా ఇదే సమయానికి గోకులంలో యోగమాయాదేవి యశోదా గర్భంలో ప్రవేశించింది. రోహిణీదేవి బలరాముణ్ణి సుఖంగా ప్రసవించింది. కంసుడు దేవకీదేవిని తెచ్చి కారాగారంలో బంధించాడు. లోపల బయట సేవకులను కాపలా పెట్టాడు. వసుదేవుడు భార్యకు దూరంగా ఉండలేక, అందున గర్భిణిని ఒంటరిగా వదలలేక తాను వచ్చి కారాగారంలోనే ఉన్నాడు. ఇక కృష్ణ జననం గురించి రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.